హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాగల్మరి మండలంలోని చింతల్ చెరువు గ్రామ సమీపంలో ఉండే భైరవగుండాల కోనను సందర్శిస్తున్నాము. ఇది చాలా చరిత్ర గల టెంపుల్. ఇది భైరవగుండాలుగా ప్రసిద్ధిగాంచింది. ఈ టెంపుల్ ఇప్పుడుది కాదు, 1289 నుంచి 1323 మధ్యలో రాణా ప్రతాపరుద్రుడు ప్రతిష్ఠించారంట. దాని గురించి పూర్తిగా మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈరోజు వీడియో చాలా బాగొచ్చింది. అందరూ దయచేసి లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి చింతల్ చెరువు గ్రామం నుంచి సుమారుగా ఒక 4 కిలోమీటర్లు నల్లమల్ల ఫారెస్ట్లో వెళ్ళాక చూడండి. దగ్గరకు వచ్చేసాము. ఇది ఇప్పుడు నూతనంగా ఒక గుడి కడుతున్నారు.
ఇక్కడ కాశీ నాయన ఆశ్రమం కూడా ఉంది. ఇది టెంపుల్ దగ్గరలో ఉన్నాము, వచ్చేసాము. ఇది చాలా చరిత్ర కలిగిన టెంపుల్, ఇప్పుడుది కాదు, ఇది మనకే తెలియని చరిత్ర. సుమారు ఇది రాణా ప్రతాపరుద్రుడు కాలంలోది, ఇప్పుడుదైతే కాదు. అది క్రీస్తు శకం 1289 మధ్యలోది, 1328 మధ్యలోది టెంపుల్ ఇది. చూడండి, ఇక్కడ భైరవ టెంపుల్, మెయిన్ టెంపుల్ ఇదే. భైరవుడు టెంపుల్లో దగ్గర నుంచి చూపించడానికి ప్రయత్నిస్తాను. ఎవరి మనోభావాలు కించపరచాలనే ఉద్దేశం అయితే నాది కాదు. ఎందుకంటే మూల విరాట్ను వీడియో తీసినా కాబట్టి, ఎందుకంటే చూసే వాళ్ళందరూ దర్శించుకుంటారు అనే ఉద్దేశం తప్పితే వేరేది కాదు. మూల విరాట్ లోపల ఇది ఇప్పుడు టెంపుల్ అయితే కాదు, భైరవ స్వామి. ఇక్కడే మనకు పరమశివుడు, నవగ్రహాలు, అక్కదేవతలు, రామాలయము, వీరాంజనేయ స్వామి టెంపుల్, నరసింహస్వామి టెంపుల్, అమ్మవారు అందరూ కొలువుదీరి ఉన్నారు. అన్నీ చూపించడానికి ప్రయత్నించాను, తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ఎవరైనా సందర్శించాలి అనుకుంటే మనకు అక్కడ ఏముంది అని తెలియడానికి మాత్రమే ఇది చేశాను తప్పితే వేరేది ఏం లేదు. ఎవరి మనోభావాలు కించపరచాలని కాదు. టెంపుల్ ఇప్పుడుదైతే కాదు, ఇది రాణా ప్రతాపరుద్రుడు హయాంలో కట్టిందంట, ఆయన ప్రతిష్ఠించారంట స్వతహాగా. అక్కడ ఉండే వాళ్ళని అడిగి తెలుసుకున్నాను నేను కూడా. చాలా ఓల్డ్ టెంపుల్. ఏమంటే ఇప్పుడు దానికి కొద్దిగా హంగులు అద్దుతున్నారు. పార్వతీ అమ్మవారు ఇక్కడే ఉన్నారు, కొలువుదీరి ఉన్నారు. రామాలయం ఉంది, శివాలయం ఉంది, నవగ్రహాలు ఉన్నాయి. కాశీరెడ్డి నాయన ముఖ్యంగా ఇక్కడ ఉండేది కాశీరెడ్డి నాయన. ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. అదే ప్రతి పుణ్యంకు ఒకసారి భజనలు, కీర్తనలు అన్నీ జరుగుతాయంట, పెద్ద ఆయన చెప్పాడు. ఇక్కడ పూజారి గారు ప్రస్తుతం మేము వెళ్ళినప్పుడు ఆయన ఊళ్ళో లేడు, వేరే సాటికి వెళ్ళారని చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది టెంపుల్. ఇప్పుడుది కాదు, ఇక్కడ 5 దేవాలయాలు ఉన్నాయి, పురాతనమైనవి. దానిని వీళ్ళు దాని ఒరిజినాలిటీని చెడిపేయకుండా కొత్త హంగులతో దాన్ని రూపుదిద్దుతున్నారు. ఇక్కడ నవగ్రహాలను చూడొచ్చు మనం. ఇక్కడ నవగ్రహాలు, అలాగే పక్కన అమ్మవారు ఉన్నారు. ఇక్కడ ఎనీ టైం పాయసము, పప్పు, అన్నము, రసము మధ్యాహ్నం పూట ఉంటుంది. ఉదయం టిఫిన్ ఉంటుంది, సాయంత్రం కాఫీ కూడా ఉంటుంది. అలాగే రాత్రి భోజనము అన్నీ ఉంటాయి. మన కడప జిల్లాలో కాశీరెడ్డి నాయన ఆశ్రమం ఎక్కడున్నా కూడా అక్కడ చాలా మంచి భోజనం పెడతారు. ఎవరైనా ఉండొచ్చు. నేను వీళ్ళతో మాట్లాడితే లోకల్గా ఎవరు మేము ఈ టోటోళ్ళం కాదు నాయన, ఇక్కడ నుంచి వేరే సైడ్ నుంచి వచ్చిన వాళ్ళమే, ఇక్కడ వాళ్ళం అయితే కాదు, మేము ఇక్కడే ఉన్నాము అని చెప్పారు. అయ్యావారు లేరు, బయటికి వెళ్ళినారు, నువ్వు లేని రోజు వచ్చినావే అని చెప్పారు. అయినా ఏదో నవగ్రహాలు. ఇక్కడే అక్కదేవతలు కూడా స్పెషల్గా, ఇక్కడే అక్కదేవతలు కూడా ఉన్నారనమాట. మన అక్కదేవతలు కొలువై ఉండేది ఒకటి మన కడప దగ్గర, అది కడప దగ్గర ఒకటి ఉంది. ఇక్కడ ఉన్నారు అక్కదేవతలు. పెళ్లిమరి మండలంలో ఏమో, అది పేరు గుర్తులేదు, అక్కడ కూడా ఈశ్వర స్వామి ఉన్నాడు, పరమేశ్వరుడు. అక్కదేవతల ఇల్లు. కాశీరెడ్డి నాయన టెంపుల్ ఇది. కాశీరెడ్డి నాయన చాలా అద్భుతంగా ఉన్నాయి అక్కడ అన్నీ చూడ్డానికి. పక్కన చెట్లు ఉన్నాయి, కనకాంబరాలు, అట్లే నందివర్ధనాలు,
తులసి చెట్లు, కరివేపాకు ఇక్కడే అన్ని ఇళ్లకు కరివేపాకు అవసరం కాబట్టి కరివేపాకు కూడా మేము ఇక్కడే పెంచుతున్నామని చెప్పారు. ఇక్కడే ఉసిరి చెట్టు ఉంది, జువ్వి చెట్టు ఉంది, జుమ్మి చెట్టు, ఉసిరి చెట్టు. చూడండి ఎంత ఆ రోజుటి ఈ రోజు వరకు కనీసం 1289 అంటే దరిదాపు ఎన్ని సంవత్సరాలు రామాలయం వాళ్ళు మన విజ్ఞప్తి మేరకు టెంపుల్ తెరిచారు మన కోసం. రామాలయము పక్కన వీరాంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. అన్నదాన సత్రం ఉంది, పాయసము, పప్పు, అన్నము, సాంబారు. చెట్టు కూడా ఉంది. ఇది ఉసిరి చెట్టు. ఇది ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇక్కడ అన్నదాన సత్రము వండుతారు. ఇక్కడ మనం తినడానికి కొండపైన కొండ కిందికి అది ఎక్కి రావాలంటే ఎక్కి వస్తాం చూడండి పైకి. ఇది కాశీరెడ్డి నాయన ఆశ్రమము. రామాలయం ఉంది ఇక్కడే, నరసింహస్వామి టెంపుల్ ఉంది ఇక్కడే. అక్క దేవతలు ఇక్కడే ఉన్నారు. రామాలయం ఇక్కడే ఉంది. దుర్గమ్మ ఉంది ఇక్కడే. భైరవుడు ఉన్నారు, పరమేశ్వరుడు ఉన్నాడు ఇక్కడ. ఇది మంచి చింత చెట్టు. ఇదిగా డైలీ అన్నానికి అయితే కుదవలేదు కాశీనాయన ఉన్న చోటల్లా. ఈ టెంపుల్ అయితే పాతది, కాకపోతే ఇప్పుడు దీన్ని శోభాయమానంగా తీర్చిదిద్దాలని సంకల్పం చేసుకుని చేస్తున్నారు పరమశివుడు. ఈ టెంపుల్కు ఇట్లా పాత టెంపులే, దీన్ని ఒరిజినాలిటీ పోగొట్టకుండా ఏం చేస్తారంటే దీనికి వీళ్ళు యాడ్ చేస్తున్నారు. మంచి మంచి శిలాఫలకాలు తెచ్చి దీనికి మంచిగా యాడ్ చేసి శోభాయమానంగా తీర్చిదిద్దాలని చూస్తున్నారు. ఇక్కడ పొంగు బంగారం టెంపుల్ అంటారు దీన్ని. నందీశ్వరుడు, పరమశివుడు. ఇది టెంపుల్. ఇంకా మనం టెంపుల్ అయిపోయింది కదా, ఇంకా రిజర్వాయర్ చూద్దాం. తెలుగుగంగ రిజర్వాయర్ కూడా ఇక్కడే ఉంది, అది కూడా చూపిస్తా. ఇక్కడ వాటర్ అయితే లేవు కాబట్టి రిజర్వాయర్. ఇది భైరవ గుండాలు అంటే ఇదే అనమాట. ఇక్కడ లోపలికి గుండాల మాదిరి ఉన్నాయంట. ఇక్కడ మనుషులు పడితే అంతే సంగతులు. పెద్ద రిజర్వాయర్, కాకపోతే ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి ఈ విధంగా ఉంది. ఇంకా మీకు తెలుగుగంగ కెనాలు, అలాగే నల్లమల్ల ఫారెస్ట్లో మనకు జింకలు, నెమళ్ళు కనిపించాయి. క్యాప్ చెప్దామని చాలా వరకు ప్రయత్నించాను, కానీ అవి కెమెరాకైతే దొరకలేదు. ఎందుకంటే నేను కూడా కొత్తగా కాబట్టి దాన్ని ఏ విధంగా తీయాలా అనేది కూడా అర్థం కాలే అవి కానొస్తానే. ఇక్కడ నాకైతే నెమళ్ళు కానొచ్చాయి, అలాగే జింకలు కానొచ్చాయి. ఎలుగుబంట్లు ఇవంటే కానరాలేదు. జింకలు, నెమళ్ళు చూశాను. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. దయచేసి మీరందరూ చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. అందరికీ విన్నపము. ఎందుకంటే ఎంతో కష్టపడి అక్కడికి వెళ్ళి వీడియో తీసి మీకు చూపించాలనే ఒక కృతనిశ్చయంతో మీరు చూసి ఆశీర్వదిస్తారని ఒక నమ్మకంతో వీడియో పెట్టాను. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏకే న్యూస్ ఛానల్ ప్రజెంట్స్ భైరవ గుండాల్ ఇన్ చాగల్మారి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రేపటి వీడియోలో ఇంకా నల్లమల్ల ఫారెస్ట్, తెలుగుగంగ పూర్తి కెనాల్ సూలీజుల వరకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చుతుంది ఖచ్చితంగా అనుకుంటున్నా. ఎందుకంటే ప్రకృతి రమణీయ దృశ్యాలు మనకు